హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన ఇండియన్స్ అంతరిక్షంలో కనుక్కున్న ఒక అద్భుతమైన విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. రీసెంట్ గా మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక పురాతనమైన గెలాక్సీని కనుగొన్నారు. ఎప్పుడు ఇలా కనుక్కుంటూనే ఉంటారు కదా, ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇది మామూలు విషయం కాదు. అది ఎందుకో మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇలాంటి వీడియోస్ మీకు నిజంగా ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో టాపిక్ లోకి వస్తే, మన భారతదేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ యోగేష్ అండ్ తన స్టూడెంట్ అయిన రాశి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్ ని వాడుకొని ఒక కొత్త గెలాక్సీని కనుగొన్నారు. దాని పేరు అలకనంద. ఇది హిమాలయాస్ లో ఉండే ఒక రివర్ పేరు. అలకనంద గెలాక్సీ బిగ్ బ్యాంగ్ జరిగిన 1.5 బిలియన్ ఇయర్స్ తర్వాత తయారైంది. అండ్ ఇది చూడడానికి మన మిల్కీవే గెలాక్సీ లాగా ఉంటుంది. అండ్ షాకింగ్ విషయం కూడా అదే, ఎందుకంటే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎర్లీ యూనివర్స్ లో గెలాక్సీస్ అన్ని చిన్నగా, షేప్లెస్ గా అండ్ చాలా మెస్సీగా ఉంటాయని అనుకునేవారు. అండ్ ఆల్సో మనలాంటి మిల్కీవే గెలాక్సీ ఒకవేళ తయారైనా దానికి మినిమం 3 ఇయర్స్ టైం పడుతుంది. బట్ రీసెంట్ గా కనుక్కున్న గెలాక్సీని చూసిన తర్వాత శాస్త్రవేత్తలకి అర్థమైంది వాళ్ళు అనుకున్నది తప్పని. అండ్ ఆల్సో చెప్పటం మర్చిపోయా, ఇంకొక విషయం ఉంది. ఈ గెలాక్సీలో మన సూర్యుడి కంటే 10 బిలియన్ టైమ్స్ పెద్దగా ఉండే స్టార్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా అసలు పాసిబుల్ కాదు, ఎందుకంటే అంత తక్కువ టైంలో ఇంత పెద్దగా ఉండే స్టార్స్ ని ఎలా తయారు చేసింది ఆ గెలాక్సీ. జస్ట్ వావ్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.